గౌడ వృత్తి ఏదైతే ఉందో కల్లుగీత వృత్తి, సో అది కుల వృత్తి కాబట్టి కులం బతకాలి, కులంతో పాటు అందులో ఉన్నటువంటి కుల సభ్యులు బతకాలి, ఆ గీత వృత్తిదారులంతా బతకాలని చెప్పేసి కొన్ని సంఘాలు పోరాటం చేస్తూ ఉంటాయి, కొన్ని సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి, కొట్లాడుతూ ఉంటాయి. ఈ మధ్యలో ఒకటి కొత్తగా టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ అని ఈ 24 తారీఖు నాడు పెడుతున్నారు. 3 రోజుల్లో ఆ ప్రోగ్రామ్ ఉంది ఎక్స్పీరియం పార్క్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర. సో అక్కడ ఏమవుతుందంటే అసలు సమస్యగా ముందరచ్చి పడ్డది. అంటే కార్పొరేట్ శక్తులు కూడా ఇళ్ళకి వచ్చి ఇక మొదలు పెట్టేస్తా ఉన్నాయి. అన్నిట్లో వచ్చేసిర్రు, విద్యలో వచ్చింది, వైద్యంలో వచ్చింది, బిజినెస్లలో వచ్చినాయి, అన్నిట్లలో వచ్చినాయి కదా. సో కుల వృత్తులలో కూడా ఆల్రెడీ కొన్ని కుల వృత్తుల్లో వస్తే వాళ్ళు నిజంగా ప్రతిఘటించారు, వాళ్ళు ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం చేసిర్రు. సో కొంత సక్సెస్ అయినారు, కొన్ని చోట్ల నడుస్తూ ఉన్నాయి. నాయ బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ కుల వృత్తి మీద కూడా ఇలా అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా ఒకళ్ళు పెడితే రేపు ఇంకొకళ్ళు పెడతారు, రేపు ఇట్లా వనాలు పెంచుకుంటూ పోయి ఎక్కడికక్కడ కంపెనీలాగా వాళ్ళు ఏదో మన స్టార్ హోటల్ లాగా పెట్టుకొని అందులో సప్లై చేసుకుంటా ఆ రేంజ్కి తీసుకెళ్తే సరే అన్న వృత్తి బ్రహ్మాండంగా ఎదుగుతుంది కదా, చాలా మందికి రీచ్ అవుతుంది కదా. ఇప్పుడు అక్కడెక్కడో ఊర్లో కార్మికుల మధ్యలో అదేదో పూర్ మ్యాన్స్ డ్రింక్ లాగా ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తే తప్పేమున్నది అని అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే మనం పొట్టగొట్టడానికి ఏం ఏడిచింది, నీవు దాన్ని స్టాండర్డ్ తీసుకపోతుండొచ్చు, కానీ రేపు పొద్దుగల కిందోనికి అందది, కిందోనికి దొరకదు కదా. దాని రేటు పెరుగుతుంది, దాని కథ పెరుగుతుంది. ముఖ్యంగా ఆ వృత్తిపైన ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆగమైపోతారు. సో అదే విషయం పైన ఇలా బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. అందులో కల్లు గీత సమన్వయ సంఘాలన్నీ కూడా కూర్చొని మరి దాన్ని ప్రతిఘటించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాయి. సో అదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఐలి వెంకన్న గౌడ్ అని ఉన్నారు. సో తనతో మాట్లాడదాం, ఒకసారి లైవ్లో తీసుకుందాం. ఆయన ఆ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ మరి ఆ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్ ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మీద అన్న గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్ లో ఉన్నారు. అయితే మొన్న ప్రెస్ క్లబ్ లో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టి మరి అన్ని పార్టీల నాయకులంతా కలిసి మరి ఈ టాడీ ఫెస్టివల్ ఏదైతే ఉందో మ్యూజికల్ ఫెస్టివల్ దాన్ని సపోర్ట్ చేసారు. మరి మీరెందుకు ఇలా రౌండ్ టేబుల్ పెట్టిరు అంటే మనము నిన్న ఆయన ఒక పత్రికలో ఈ రామ్దేవ్ రావు గారు అని ఒక పత్రికలో ఏం చెప్పిండంటే మొన్న పెట్టుకోరు సరే, ఆయన పర్సనల్ ప్రైవేట్ డెన్ లో ఆయన పార్కు, ఆయనకు సంబంధించిన పర్సనల్ కి సంబంధించిన పార్కులో ఆయన పెస్ట్ పెడుతుండు అనేది అది వేరు, ఆ అంశము అది అందరూ స్వాగతిస్తున్నాం, అంతవరకు ఓకే. నిన్న ఆయన బ్రహ్మాండంగా అట్టాసంగా పెద్ద మెయిన్ పత్రికలో పెద్ద ఎత్తున ఒక ఇంటర్వ్యూ లాగా ఇచ్చి దాంట్లో ఏం మాట్లాడిండు ఆయన, టోటల్ ఎక్సైజ్ రూల్స్ చేంజ్ చేయాలి, ఈ రూల్స్ ఎక్కడంటే అక్కడ కళ్ళు అమ్ముకోవడానికి బార్లలో, రెస్టారెంట్ లో, 5 స్టార్ హోటల్స్ లో అక్కడిక్కడ కళ్ళు అమ్ముకోవడానికి ఆటంకిగా ఉంది అని చెప్పేసి ఆ వృత్తికి సంబంధించినటువంటి అనేక సంవత్సరాలు ఇప్పుడు కల్లుగీత కార్మికులు అంటే అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక త్యాగాలు చేసి ఈ చట్టాలని, ఈ రూల్స్ రూపొందించుకున్నారు. చెట్టు గీసేవాడికి చెట్టు మీద హక్కు ఉండాలని, ఆ కళ్ళు మీద హక్కు ఉండాలని, దాంతో పాటు లిక్కర్లలో కూడా 15% రిజర్వేషన్లు ప్రభుత్వం, సరే కాంగ్రెస్ 20% అన్నది ఇవ్వలేకపోయింది అని, లిక్కర్ లో గాని ప్రత్యామ్నాయం కూడా ఉండాలి అని ఇట్లా అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఆయన చేంజ్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడుతున్నాడు. చేంజ్ చేయడం అంటే ఏంది, ఇప్పుడున్నటువంటి ఎక్సైజ్ రూల్స్ ప్రకారము తెలంగాణలో ఎక్కడ చెట్లున్నా తాటి, ఈత, ఖర్జూర, ఈ జిలుగు చెట్లు ఇట్లాంటి ఏదైతే కళ్ళుకు ఉపయోగకరమైనటువంటి ఏ చెట్టు ఉన్నా అది ఎక్సైజ్ ఫ్రీగానే పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఉన్న రూల్ అది, ఆ రూల్ చేంజ్ చేయాలంటాడు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నా భూమిలో కొన్ని వేల చెట్లు నేను పెంచుకొని నేనే తీసుకుంటా కుదరదు. ఆ స్థానికంగా ఆ సొసైటీ ఉంటది, లేదా టీఎఫ్టీ ఉంటది, అక్కడ స్థానికంగా గీత కార్మికులు ఉంటారు, వాళ్ళకే చెందుతుంది ఇది. అంటే వృత్తిదారుల పుట్టగొట్టినట్టు అవుతుంది ఇది. ఇప్పుడు నువ్వు మోడరీకరణ చేసి డబ్బులు ఉండొచ్చు నీ దగ్గర, అమెరికాలో బ్లాక్ లేబుల్ అంతా ఒక 750 ml అమ్ముతారు, లేదా మన దగ్గర 100 రూపాయలకి చాలా చీప్ గా అమ్ముతున్నారు గీత కార్మికులు. అంటే దాన్ని మోడరైజ్ చేయాల్సింది ప్రభుత్వాలు. ఎక్కడ నువ్వు అక్కడ పార్కులు పెట్టి పెద్ద ఎత్తున నువ్వు అక్కడ పార్కులు పెట్టుకుని హంగామా చేసి ప్రభుత్వం దానికి సహకరించి, నాయకులు కూడా సహకరించడం అంటే దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్య ఇప్పుడు మొన్న గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీరా ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు నెక్లెస్ రోడ్ లో. అక్కడ పెట్టండి పెస్ట్, ఎందుకు పెట్టకూడదు? అదే నందనవనంలో ఉంది ప్రభుత్వం ల్యాండ్లే, పెట్టండి. ఇప్పుడు ముందర సీజన్ కావాలంటే ఎన్టీఆర్ స్టేడియం లో పెద్ద ఎత్తున ఒక హంగామా సృష్టించి అక్కడ కళ్ళు, నీరా ఫెస్ట్, ముంజల ఫెస్ట్, ఈ బయో ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, పూలదండల కానించి, అలంకార వస్తువుల కానించి, ఈ రోజు బూస్ట్, బెల్లము,
రకరకాల షుగర్ కు సంబంధించినటువంటి జీరో ఆల్కహాల్ సంబంధించినటువంటి జీరో షుగర్ కు సంబంధించినటువంటి అనేక బై ప్రొడక్ట్స్ కళ్ళు నుంచి తయారవుతుంది నీళ్ళ ద్వారా. ఇవన్నీ ఆ పెస్ట్ పెట్టండి. అంతే తప్ప ఒక ప్రైవేట్ వ్యక్తి ఎవడో కట్టుకున్నటువంటి కాడ మస్తు కట్టుకుంటారు పార్కు రోమన్ ఫిల్మ్స్ లేవా, అనేక చుట్టుపక్కల ఫామ్ హౌస్లు ఎన్నో పార్కులు ఉంటాయి. అయితే మీరు ఒక మాట వినుంటారు, పొన్నం ప్రభాకర్ గారు అన్నటువంటి మాట. తను రాష్ట్ర మంత్రి, పైగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయ్యి ఉండి ఇది అనాదిగా వస్తుంది, ప్రైవేటు వ్యక్తులు పెంచుకోవచ్చు వనాలు, అట్లా ఏం తప్పు లేదు అని చెప్పన్నాడు. మీరు విన్నరు లేదా అది ప్రెస్ క్లబ్ లో? మరి మీ అంటే ఆయనకు ఆ మాత్రం ఐడియా లేదా, సోయి లేదా? సరే సరే, ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో కానీ మనం ఎవరు ఏం మాట్లాడినా మన చట్టానికి లోబడి మాట్లాడాలి. అంటే ఆయన గౌడే కదా అని నా ప్రశ్న. గౌడే అయినంత మాత్రాన వృత్తి పట్ల ఏం లేదు కదా. వృత్తి తెలియదు, అవగాహన లేని వ్యక్తులు మస్తు మంది ప్రజాప్రతినిధులు అవి పోయి ఉండవచ్చు ఇప్పటి వరకు. కానీ కలుగిత వృత్తికి ఏం చేసిరు అనేది ముఖ్యం. కానీ అక్కడ ఎందుకు కొనియాడుతుంటారు? అక్కడ ఆ మాటల్ని శ్రీనివాస్ గౌడ్ పక్కన కూడా కూర్చున్నాడు ఆ రోజు. ఎంకన్నా పక్కన శ్రీనివాస్ గౌడ్ ఉండు, ఇటు పక్క బూర నర్సే ఉన్నాడు. అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరు నాయకులు ఉన్నారు. మరి తప్పైతే అక్కడ వారించవచ్చు. అదే అందరు నాయకులు ఉండి ఒక ఎలమదోరికి సపోర్ట్ చేస్తారు. మా బాధ అదే. ఈ ఎలమదోర అనేది ఆయన పాపం, ఆయన మరి ఆయన వెనకాల ఎవరున్నాడు ఎవడు అది కూడా బయట తీస్తాము. ఆయన వెనకాల ఈ ఎదుగుదల వెనకాల ఆ భూములు, ఆ ప్రక్షాళన, ఆ పొద్దుటూరు, ఆ ప్రాంతం అంతా కూడా మనోళ్ళు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు అటు పావుషర్లకు భూములు కొని ఒక డెన్ను ఏర్పాటు చేసుకుని పార్కు పెట్టి దాన్ని ఏదో ఆయన ఏదో ప్రైవేటు ఆయన 1600 రూపాయలు టికెట్ పెట్టి ఈ కళ్ళు పెస్టుకు రమ్మంటాడు. అది ఫ్రీగా పెట్టి ప్రభుత్వం చేయొచ్చు కదా. ఆ ప్రభుత్వం చేతగాకపోవడం వల్లనే కదా ఇవన్నీ అసమర్థత. నువ్వు పెస్టులు పెట్టుకునే పరిస్థితి లేదు. చెట్ల మీద గెలబడి చచ్చిపోయినట్టు వాళ్ళకి దగ్గర 20 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి పాపం. అనాథలైనటువంటి పిల్లలు, కుటుంబాలు చెత్తగాత్రులై కాలు చేతులు ఎరిగి నడువులు ఎరిగి చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించిన ఎక్స్రేషియో పెండింగ్ లో ఉంది. ముఖ్యమంత్రి గారు లష్కర్ గూడెంలో చెప్పింది దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. హంగామా చేస్తాం, ఇస్తాం, 4 రోజులు ఇస్తాం, ₹1 కేటాయిస్తారు. కల్లుగీత వృత్తి అనాథ అయిపోతా ఉంది. గౌడ్స్ కు సంబంధించిన వాగ్దానాలు బొమ్మైపోయినాయి, ఒక్కటి కూడా లేదు. నేర ప్రాజెక్టు కూడా నీరు గారిపోయి మళ్ళీ టెండర్ పెట్టి మళ్ళా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా వృత్తికి సంబంధించిన అన్ని ఒక పక్క ఉంటే ఆధునీకరణ చేయకపోగా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఊరికి పోతే ఏముందండి? మళ్ళా గ్రామాల వాడేది మోడర్నింగ్ కనుక చేస్తాడు. కళ్ళుని మనం తీసుకొచ్చిన కళ్ళుని దాన్ని ప్యాకేజ్ చేసి బాటిలింగ్ పెట్టి ఒక అందంగా అలంకారమైన మంచి దాంట్లో బాటిలింగ్ పెడతాడు. మళ్ళీ మన గ్రామాల్లోకి మళ్ళీ పంపుతాడు. అయితే కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇంకన్నా అది పూర్ మ్యాన్స్ డ్రింక్ లాగా ఉండిపోయింది. అది కార్మికులకు, కర్షకులకు మాత్రమే దొరుకుతుంది, లేదా వాళ్ళు మాత్రమే ఆదరిస్తున్నారు. కానీ దీన్ని స్టార్ హోటల్ రేంజ్ కు తీసుకెళ్తుంటే తప్పేంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? అది ఆ భిన్నమైన వాదన ఉంది. ఇప్పుడు మేము అందులో ఆధునీకరణ చేసి మోడరేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తే కళ్ళు గీత మీద ఆధారపడేటువంటి కుటుంబాలే బతుకుతాయి కదా. గీస్తే వాళ్ళే కదా బతికేది. అంటే వీళ్ళు డెవలప్ చేస్తే. నేనది ఏంటంటే ఏ ఆధునీకరణ అయినా అంతిమంగా దాని మూలం బేసికల్ గా పునాది, దీనికి కారణమైన వాళ్ళకి లాభం చేకూరాలి. అచ్చా, పునాదులు కదులుతున్నాయి ఇప్పుడు. పునాది కదులుతుంది. ఈ వృత్తి ఎవరి చేతిలో ఉంది? వృత్తి అనేవాడు కలుగీత కార్మికుడు అనేక సంవత్సరాలుగా వృత్తిని నిర్మాణం చేసుకుని ఇది ఒక ఎత్తైన చెట్టు నుండి ఒక సురా వస్తది అని కనిపెట్టిన మొదటి శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త అంటే ఇప్పుడు మధ్యలో మస్తు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు, ఎంతో మంది కార్పొరేట్ శక్తులు వస్తాయి. వీళ్ళు వచ్చి దీన్ని మోడర్నీకరణ చేస్తాంటారు. గౌడ్స్ లేరా? మా వృత్తి అనేది కుల వృత్తి. ఇది కులంలో వచ్చిన వృత్తి. కులానికి సంబంధం లేకుండా బయట వ్యక్తులు వచ్చి, పెట్టుబడిదారులు వచ్చి, అగ్ర కులాలు వచ్చి మేము దీన్ని ఏదో మోడర్నీకరణ చేస్తాము, మేము అది చేస్తాము అని చెప్పేసి మళ్ళా మా వృత్తిలోనే వెనకడ 1964 ఎక్సైజ్ చట్టం రాకముందు 64 ముందు మా వృత్తిలో మేము కూలీలుగా, జీతగాలుగా బతికేటువంటి పరిస్థితి ఉండే. మళ్ళా పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. చివరిగా మోడరికమైన అందమైన పదం వాడి. ఇంకా చివరిగా ఒకటి గుర్తొస్తా ఉంది. నాయి బ్రాహ్మణ సోదరులు కూడా ఒకనాడు ఇట్లనే రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు కార్పొరేట్ శక్తులు వచ్చి మా వృత్తిని లాక్కుంటా ఉన్నాయి. పెద్ద పెద్ద బ్యూటీ సెలూన్లు, జావేద్ హబీబ్ లాంటి కంపెనీలు వచ్చినాయి. సో వాళ్ళు కూడా పోరాటం చేసి అలసిపోయినట్టు అనిపించింది. అంటే వాళ్ళు కూడా ఇలా వదులుకున్నారు. అంటే నడుస్తా ఉన్నాయి మంచిగా ఆ కంపెనీలన్నీ కూడా. అంటే ఇప్పుడు వాటికి ఏంటంటే ఈ కాస్మోటిక్స్, బహుళజాత కంపెనీలు అనేకంగా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ బహుళజాత కంపెనీ పెట్టుబడిదారులు, కార్పొరేటింగ్ వ్యవస్థ తీసుకొస్తుంది. కావాలని తీసుకొచ్చి వాళ్ళని పాపం వృత్తిని, ఇప్పుడు ఉదాహరణకి అంశుల వృత్తి కూడా కట్టే కదా, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వృత్తి. మిషనరీస్ వచ్చినాయి. సామాన్య అంశులు పాపం ఆ పరికరాలు కొనలేరు, చేతి వృత్తిని నమ్ముకుని బతికే వాళ్ళు.
మోడరేషన్ లేదు. అట్లా కళ్ళు గీత వృత్తిని కూడా అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యమకారులు పోరాటం చేస్తారు అంటే మీ గీత కార్మికుల కృషి అంటే వాళ్ళ సమస్యల పట్ల మీరు పోరాటం చేస్తుంటారు కదా, మీరు కూడా మళ్ళా చేసి అలసిపోతారా లేదా పార్టీలన్నీ కలిసి మిమ్మల్ని సైలెంట్ చేస్తాయా, నాయకులంతా కలిసి ఊరుకుంటారు? మిగతా వృత్తులకి ఈ వృత్తికి మిగతా సామాజిక వర్గానికి గౌడ సామాజిక వర్గాలకి తేడా ఏంటంటే ఇది తెగువ ఉంటది. చాలా ఊర్లలో ఏంటంటే ఒక చెట్టు హక్కు కోసము ప్రాణాలు కోల్పోయినటువంటి ఉన్నాయి. చాలా చెట్టు హక్కు కోసమే చాలా గ్రామాల ప్రధానంగా ఏంటంటే మా చెట్టు మేము తీసుకుంటాము, ఇది ఎక్సైజ్ చట్టం. ఎక్సైజ్ చెట్టులో పెట్టడానికి కూడా అనేక చట్టాలు చేసాం. నా భూమిలో నేను చెట్టు కొట్టుకుంటే కూడా చెట్టు కొట్టడానికి వీల్లేదురా బాబు, నీ భూమిలో నువ్వు కొట్టినా నీకు నాన్ వేలబుల్ 6 నెలలు శిక్ష వేసేటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చుకున్నాం. అంటే చెట్టును రక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు చేయలే, ఆయా వృత్తి చేస్తున్నటువంటి కల్లుగీత సంఘాలు, గౌడ సంఘాలు, ఉద్యమ సంఘాలు, కల్లుగీత గౌడ సామాజిక వర్గమే కాపాడుకుంటూ వచ్చింది. ఇట్లాంటి కుహన కొంతమంది పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు వచ్చిపోతూ ఉంటాయి కానీ వృత్తిని అంతిమంగా మేము మూలాల్లో ఉన్నాం కాబట్టి వృత్తిని ఏ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోము. ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఈ గ్రాస్ రూట్ ఫ్లేవర్ ని మాత్రం ఎక్కడ మేము కోల్పోదలుచుకోలేదు. ఆ ఫ్లేవర్ ని మోడరీకరణ చేయడానికి ప్రభుత్వాలు సహకరించాలి. ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు మరి జూపల్లి కృష్ణారావు కలవచ్చు కదా, కలిసిండ్రా ఎక్సైజ్ మినిస్టర్? ప్రభుత్వం ఇంకా స్టాండ్ తీసుకోలేదు, ఏంటంటే వాడు ప్రైవేట్ వ్యక్తులు కాబట్టి ఏదో టెస్ట్ పెట్టుకుని ఆయన చేసుకుంటున్నాడు. ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న భాగస్వామైన మంత్రే పోయి కూర్చొని ప్రెస్ మీట్ లో చెప్పాడు ఎవరైనా తెలుసుకోవచ్చు, ఇంకా చెప్పలేదు ఏందిగా, చెప్పినట్టే కదా ప్రభుత్వం నుంచి. ఈ రోజు రౌండ్ టేబుల్ పెట్టుకుని ఏంటంటే కొంత సంఘాల్లో అనుభవం ఉన్నోళ్ళు, మేధావులు, కొంతమంది దీంట్లో నిష్ణార్థులకు సంబంధించిన అందరిని పిలిచినాము. ఈ రోజు అందరితో చర్చించి ఈ రోజు మధ్యాహ్నం కల్లా మేము మొత్తం ఒక ఉద్యమ రూపాన్ని దీని పట్ల ఎట్లా స్టాండ్ తీసుకొని కార్యాచరణ చేయాలి, రేపు జరగబోయేటువంటి టెస్ట్ కు సంబంధించినటువంటి వైఖరిని కూడా ఎట్లా తీసుకోవాలనే దాని మీద ఇలా చర్చిస్తాం. ఓకే థ్యాంక్ యూ వెంకన్న, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కుల వృత్తిని నాశనం చేసేటువంటి కార్పొరేట్ శక్తుల అంతం ముందిస్తాం, ఎట్టి పరిస్థితులలో వాళ్ళ ఆటలు సాగనీయమని చెప్పేసి ఐలెంకన్న చెప్తా ఉన్నాడు. బట్ ఏదైనా ఏ కులమైనా ఏ వృత్తి అయినా నిజంగా అంటే కష్టపడ్డోడికే ఫలితం దక్కాలి లెక్కకైతే. ఇక నడిమిట్లో ఎవడో పెట్టుబడి పెడతా వచ్చినా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి దీన్ని ఏదో చేస్తా, మోడరేట్ చేస్తా, లేకపోతే డిఫరెంట్గా డెవలప్ చేస్తా అని చెప్పి దాన్ని ఎన్కరేజ్ చేసుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని డెఫినెట్గా కూడా ఈ సరే సంఘాలుగా విడిపోయినా వర్గాలుగా విడిపోయినా రకరకాల అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి కుంపట్లు ఏవైతే ఉన్నాయో అట్లా విడిపోయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భంలో మాత్రం అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏకతాటి మీద నిలబడి కొట్లాడితే తప్ప కులవృత్తి బతకది. ఇక కులవృత్తే బతకనప్పుడు నీ సంఘం ఏమక్కరా? బతికిస్తే కులవృత్తి ఉంటే నీ సంఘం ఉంటుంది, కులవృత్తే నాశనం అయిన తర్వాత నీ సంఘం ఏమక్కరా? కాబట్టి ఇప్పుడున్నటువంటి విషయం ఏంటంటే ఎన్ని సంఘాలను ఉండొచ్చు, 10 కాకపోతే 50 ఉండొచ్చు, కానీ అందరూ ఒకే తాటి మీదకి వచ్చి కొట్లాడి కాపాడుకుంటే వృత్తి కాపాడుతుంది. లేకపోతే ఏమవుతుంది, రేపు అది పోతే నీ భవిష్యత్తు కూడా పోతుంది. నీ భవిష్యత్తు కోసమన్నా కొట్లాడాలి, లేదా నీ బిడ్డల భవిష్యత్తు కోసమన్నా మాట్లాడాలి, లేదా కుల వృత్తి మీద ప్రేమ ఉంటే డెఫినెట్గా ఫైట్ చేయాలి. సరే మరి పొన్నం ప్రభాకర్ అయితే మరి అంతో ఇంతో ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అని ఎరక, కానీ మరి ఆయన్నే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, ఎవరన్నా వనాలు పెంచుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి సింపుల్గా మాట్లాడేస్తే ఇక మరి వాళ్ళ బతుకులేందనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి భవిష్యత్తు.